ఇందు మూలంగా సమస్త కళాశాల విద్యార్థులకు మనవి చేయనది ఏమనగా మన చేతిలో మాస్టర్లు జలగండ్రయ్యారని అందరూ తెగ ఆనందపడుతున్నారు. మనం మాత్రం ఇలాంటి ప్లాంతర పగిడి చేతుల్లో క్లీన్ బోల్డ్ అయ్యే డేంజర్ ఉంది. బీ కేర్ఫుల్ గై. ఏంటి ఈరోజు ఇంత రష్గా ఉంది? అయినా ఇంత లేట్ అంటే ఈరోజు నీకేంటమ్మా ఒకటే డ్రెస్. నేను 2 సార్లు మార్చుకురావాలి. ఇవాళ అందరం నించుని వెళ్లాల్సిందే. మనం కూర్చునే వెళ్తున్నాం. ఎలా? ఎక్స్క్యూజ్ మీ. గౌరీ, నీ బుక్ లో ఏం రాశాడు? మనిషిగా పుట్టినందుకు ఆనందించు, మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించు. ఫెంటాస్టిక్. అంత పెద్ద హీరో అయ్యుండి ఎంత ఫిలసాఫికల్ గా రాశాడు. ఎవరు? నీ బుక్ లో ఏం రాశాడే? నేత్రదానం చేయండి, వేరొకరికి వెలుగునివ్వండి. ఏం హ్యూమానిటీ. సచ్ ఎ గ్రేట్ హీరో. యా. ఎవరు? నీకు చెప్పాలా? జయ, నీ బుక్ లో ఏం రాశాడే? ఎవరంటే చెప్పరేంటండి? చిరంజీవయ్య అరకులో షూటింగ్ గట్ట వెళ్తున్నాడు. మాకు కనిపించాడు, ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అన్ని చెప్పాలా నీకు డీటెయిల్ గా? చిరంజీవా? చిరంజీవి అంటో అన్నా చిరంజీవి వచ్చాడంట. ఆగు. నువ్వు గుడ్డోడు కదా, నువ్వేం చూస్తావా? అంటే ఆయన కలపడానికి ఉందట కదమ్మా, 2 ఎత్తలు నొక్కుందామని. ఏంట్రా స్టేషన్ ఏదో బాంబు పెట్టినట్టు పరిగెడతారు? బాంబు కదా, ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద మెగాస్టార్ చిరంజీవి ఉన్నారట. అరికెళ్తాడ షూటింగ్ కి. వాడరా బాబు ట్రైన్ వెళ్ళిపోతే. ఏంట్రా చిరంజీవా? ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అరకు షూటింగ్ వెళ్ళిపోతున్నాడా? చూడరా, చూడదుగో. అదేంటి గుడిసి వెళ్తాడు? అవును, నీకోసం గూడ్స్ అరకు వెళ్ళిపోతున్నాడు షూటింగ్ కి. కొట్టాలంటే మళ్ళీ. చచ్చా, నా గురించి గుడిసి వెళ్తే బాగోదు. మరి అదేంటి ఎలా అంది? ఎవరది? అదేరా, తెల్లకాంతం మీద 100 రాసి ఇచ్చి 90 నొక్కేసింది పగిడి. అది ఎందుకు అలా చేసింది? అది ఎందుకు అలా చేసిందో నేను చెప్తానంట్రా. మన బ్యాచ్ అంతా కూర్చున్నారా? కూర్చున్నారు. వాళ్ళ బ్యాచ్ అంతా నించున్నారా? అందుకు. రేయ్, నిన్న నన్ను ఒక్కడనే ఎదవన చేసింది, ఇవాళ మన బ్యాచ్ మొత్తాన్ని ఎదవన చేసింది. దాన్ని వదలకూడదు. ఖూన్ కా బదలా ఖూన్. తుజే మేరీ కసమ్. మరి మావా, ఎందుకు ఎవరు అమ్మాయి? ఇంకెవరు? కృష్ణ కాలేజ్ కంచు బ్యాచ్. ఓ, ఒకసారి దాని ఫేస్ చూపిస్తావా? ఫేస్ ఒకటే కాదు, మొత్తం చూపిస్తాను. పద పద. ఇటు పక్కదా? అవతల అవతల. ఆ పక్క అమ్మాయి. సీను, నీ స్పెట్ సెట్ ఎవరా? ఇదిగోరా. ఓకే, బాయ్ బాయ్. ఇప్పుడు చూడరా మనోడు. చిరంజీవికి నాగబాబు పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకో తమ్ముడున్నాడా? ఎందుకలా అడిగా? చూడు చూడు, ఈ యాంగిల్ లో చూస్తే చిరంజీవి కచ్చలేవు. ఈ యాంగిల్ లో ఏకదమ్ పవన్ కళ్యాణ్. ఓ మై గాడ్. నేను ఒప్పుకొని మీసాలు తీసేస్తే నాకు మాత్రం అచ్చం అమీర్ ఖాన్ లా ఉంటాడనిపిస్తుంది. బట్టలు తీసేస్తే సల్మాన్ ఖాన్ లా ఉంటాడు. వీడేట్రా అక్కడికి వెళ్ళి చింపేశాడనుకుంటే వీడిని ఆలాడుకుంటున్నారు. అలా చూడకు, అందరం లైన్ గా లవ్ లో పడిపోతాం. అయ్యో, అలా నవ్వొద్దు. నా గుండెల్లో 1000 వైలన్లు ఒకేసారి వాయించినట్లుంది. నీకు అలాగే ఉందా? క్రాసింగ్ టైగర్ అనుకుంటే హిడెన్ డ్రాగన్ అయిపోయాడట్రా. అయ్యో అయ్యో అయ్యో, పెదాలు ఎలా బిగించి చెప్పించకే మరి.
ఒకసారి నొక్కింది వందోసారి మనమంతా దెబ్బయ్యో ఇంకోసారి. చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆటోగ్రాఫ్ ఇస్తారా ప్లీజ్? What is he writing? ఆటోగ్రాఫ్ ఇవ్వమంటే ఆటోబయోగ్రఫీ రాస్తున్నాడైతే. ఈ వయసులో మీలాగే అల్లరి చేయాలని, అందరినీ ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేయాలని నాకు ఉంటుంది. కానీ భగవంతుడు నాకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే నేను మూగవాణ్ణి. హలో, ప్లీజ్ ఆగండి. వీఆర్ రియల్లీ సారీ అండి. మీరు ఇలా అని తెలియక. లేదు, మేము చాలా క్రూయల్ గా బిహేవ్ చేసాం. సారీ. అయ్యో బాబాయ్, వీడు కంట్రజలేడు. సారీ అండి. సారీ సారీ సారీ. फूल खिले हैं गुलशन गुलशन, फूल खिले हैं गुलशन गुलशन, कलकत्ता से आया हमारा कुलभूषण. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, వీడు పుట్టక ముందు నుంచే పరిమళిస్తున్నాడు. ఈ పార్వదిన నాడు వీరికి ప్రతామహ అనే బిరుదుని ప్రదానం చేస్తూ సభను ఉద్దేశించి వారిని ప్రసంగించాలని కోరుతూ ఈ మైక్ వారి చేతిలో పెడుతున్నాడు. కూర్చోండి కూర్చోండి. కూర్చోండి సార్ మారుతారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. అయ్యా మీరు ముయ్యండి, తమరు చెప్పండి. మీరందరూ చూపిస్తున్న ఈ మూగాభిమానాన్ని నేను ఎప్పటికీ గుండెల్లోనే దాచుకుంటానని మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను. నేను ఒక యాంగిల్లో చిరంజీవిలా ఉంటానని, మరో యాంగిల్లో పవన్ కళ్యాణ్ లా ఉంటానని గౌరవ సభ్యులు కృష్ణా కాలేజీ వారు మీ అందరి సమక్షంలో తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అయ్యా ఇది ఆనందించాల్సిన విషయం కాదు, ఆలోచించాల్సిన విషయం. ఎవరో తొందరపడ్డారు, మీరు చెప్పండి. కాబట్టి నాలో ఉన్న అన్ని యాంగిల్స్ ని ఒక్కడి కూడా దాచుకోకుండా వాళ్ళు వంచి శ్రమించి వారికి రోజుకొకటి చొప్పున చూపిస్తానని, మీ అందరి దగ్గర మరిన్ని బిరుదులు లాక్కుంటానని మీ అందరికి వాగ్దానం చేస్తున్నాను. హే రామ్ సీతారాం. మూగొండని డ్రామాలాడింది కాకుండా నన్నే తిరిగి కొడతావా? రే 96 రా. 96 ఏంటి? అదేరా ఆ వరుణ్ గాని చూసుంటది. వరుణ్ గారు ఎవడరా? హ. ఓ వరిగాడా? అవునరా, ఆంటీ చాలా వరి అయిపోయాడు. బర్రియా? అవునమ్మా వరిగాడే. వాడు వరుణ్, వీడి చరణ్. అలా పెద్ద డబల్ పట్ట. ఆ ఏదో కూడా నాలాగే పుట్టి పెద్ద వరి అయిపోయాడు నా బతుకి. అమ్మాయికైనా ఫేస్ వేసుకుని అమ్మాయిల దగ్గర మార్పు కొట్టేస్తుంటాడు. ఇదిగో వాళ్ళందరూ వచ్చి నన్ను ఇలా కొడుతుంటారు. ఇంక లాభం లేదురా, ఏదో ఒకటి చేసేయాలి. బిల్ అడగదు చెప్పి పంపించేద్దామా? ఏయ్ షట్ అప్. పెద్ద అతను కాదు నువ్వు, ఇడియట్. ఏంట్రా ఇంకో యాంగిలా? బ్యాక్ అదిరింది. డిస్గస్టింగ్. లెట్స్ గో. మీరు వరుణ్ కదూ? మీ బ్రదర్ చెప్పాడండి. వాడు పెద్ద రోగ్ అండి, నిజంగా డర్టీ ఫెలో. హీ ఈస్ రియల్లీ బ్యాడ్ స్కౌండ్రల్. యా 1 minute. రండి కూర్చుందాం. అరే నువ్వేంటి ఇక్కడ? ఏంటి బాబు అట్టా చూస్తున్నావు? గవర్నమెంట్ బాబు మర్చిపోయావా? ఎట్లా ఉంది ఫ్యామిలీ అంతా? నాన్నగారు స్మగ్లింగ్, అమ్మగారి బెల్ట్ బాంబుల ఫ్యాక్టరీ. అవును నువ్వేంటి విమానాల్ని వాటిని హైజాక్ చేసుకోకుండా రైళ్ల మీద పడ్డావు? మీకెవరు చెప్పారు ఇవన్నీ? ఎవరు చెప్పడం ఏంటమ్మా? అతనే చెప్పాడు. ఇతను చెప్పడం ఏంటండి? ఇతను బ్రదర్ చెప్పుంటాడు. ఇతను పాపం మూగోడు. మూగోడా? ఆ, ఇతర మూగోడేటమ్మా? పరవేతి ముషర్రఫ్ మూగోడో చెప్పు నమ్ముతాను, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మూగోడో చెప్పు నమ్ముతాను. ఇతర మూగోడేటమ్మా? నాకెందుకు నమ్మ గవర్నమెంట్ కి, నేను దిగుతాను. పాపం మూగవాడు చెల్లెలేమో. ఇది గ్యారంటీగా ఆ బేవర్స్ గడి పని.